మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. నేను పడిపోవడమా? ఇంతకంటే పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు, తాటి చెట్లు ఎక్కాను నేను. కోతి కొమ్మచ్చులో నేనే ఫస్ట్. అదేమైనా ఒలింపిక్ గేమా? అంత ప్రౌడ్ గా చెప్తున్నావు. చెట్టు ఎందుకు ఎక్కావు? ఎందుకు? వాట్? ఇదెందుకు? పళ్ళు తవ్వుకోవడానికి. వాట్? దీంతో ఎలా? ఇప్పుడు చూడు. ఇలా కూడా బ్రష్ చేస్తారా? మా ఊళ్ళో ఇలాగే చేస్తారు. ఇది సిటీ, పైగా నువ్వు నిత్యాల యాక్ట్ చేయడానికి వచ్చావు. నువ్వు ఇలా చేయకూడదు మంగా. ఫస్ట్ బ్రష్ వాడి మౌత్ వాష్ చేసుకో. నేను నటించాల్సింది నీ ముందు కాదు, ఆ దేవిపురం పెళ్లి కొడుకు ముందు. అయినా నీకు విషయం తెలుసా? మొన్న నిన్ను పక్కకెళ్ళమని నాకిక్కడ ముద్దు పెట్టేశాడు. అది పోవాలంటే కూడా ఇదే కరెక్ట్. దయచేసి నా మాట విను మంగా. ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఉంటే ఉండని, పళ్ళు కూడా తోముకొనివ్వవా? నువ్వు ఇలా చేస్తే నీకే ప్రమాదం. ఈ మంగకొకరు ఎదురొచ్చినా మంగ ఒకరికి ఎదురు వెళ్ళిన ప్రమాదం వాళ్ళకే. ఈ మంగకి ఏ రూపంలోనూ ప్రమాదం రాదు, అర్థమైందా? నువ్వా? ఊళ్ళో జనాల డబ్బులు కొట్టేసింది కాక ఇక్కడికి వచ్చే ఇంకా కార్తో జనాలను ఢీ కొట్టేస్తున్నావా? నా కోసం ఆత్రేయపురం అంతా హైదరాబాద్ కు వరుస కట్టేసిందంట్రా. నేనేం నీ కోసం రాలేదు, మంగ కోసం వచ్చాను. నీకు దండం పెడతానురా బాబు, దయచేసి దానికి నా గురించి చెప్పకురా. నీ గురించి నేను చెప్పడం ఏంటే? మంగ కనిపిస్తే నేనే దాన్ని చంపేస్తా. దాని మీద అంత కోపం ఏంటి? ఏం జరిగింది? ఆ బాసికం ఏంటి? ఆ చేతికి తాళేంటి? అసలు ఈ అవతారం ఏంటి? ఆపండి. అమ్మో అమ్మో అమ్మో, ఇంత జరిగిందా? ఇంకా నయ్యం, నిన్ను పోలీసులతో కొట్టించింది, నన్నైతే ఏకంగా అదే కొట్టేసింది. దాన్ని చంపకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
అప్పటిదాకా ఈ అవతారాన్ని కూడా వదిలిపెట్టాను. చాలా మంచి పని చేసావు అబ్బులు. ఆ మంగ నీకు శత్రువే, నాకు శత్రువే. మనిద్దరం చేతులు కలిపి దాన్ని మట్టిలో కలిపేద్దాం. ఆ మట్టి కూడా నాకే కావాలి. ఆ మట్టి తీసుకెళ్లి ఆత్రేయపురంలో నా దిండి కింద పెట్టి పడుకుంటా. శభాష్ అబ్బుల్. అబ్బా, ఏమైంది? మొన్న పోలీసులు కొట్టిన దెబ్బలకే ఒళ్ళు హోనమైంది. ఇప్పుడు ఈ కారేజ్ గుద్దేసేందుకు నా చెయ్యలా అయింది. అయ్యయ్యో సారీరా. కారు కొందామని డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను. పక్కనే మంచి హాస్పిటల్ ఉంది, కట్టిస్తాను పదా. ఈ కపాలపాతి చేచి చేచి పొట్ట ఊదకొస్తుంది గాని ఈ బిస్మిల్లాబాత్ ఎప్పుడు పెడతారో ఏమో. ఏంటి యుద్ధకాండలా ఉండాల్సిన ఇల్లు కనీసం కిష్కింద కాండలా కూడా లేదు? ఎందుకుంటుంది? ఆ నిత్య వల్ల ఇన్సల్ట్ అయింది మనం, కానీ వాళ్ళు కాదుగా. నిజం చెప్పావే. అంటే ఇప్పుడు నిప్పు రాజేయాల్సింది కూడా మనమే. ఈ ఇంటినిలా ప్రశాంతంగా ఉండనిస్తే మనకు ఫ్యూచర్ ఉండదు. పద చెప్తాను, రచ్చ రచ్చ చేసేద్దాం. అన్నయ్య, మీ అందరితో నేను ఒకసారి మాట్లాడాలి. అమ్మమ్మా, వదినా, ఇదేదో స్టార్ట్ చేసింది. నా టిఫిన్ కెసరు పెట్టేటట్లే ఉంది. రండి. చంద్రిక, నేను ఇక్కడే ఉన్నాను. నన్ను మర్చిపోయావు. మమ్మీ మన గురించే మాట్లాడుతుంది డాడీ, మీరుండండి. ఏంటమ్మా హడావిడి? చెప్తాను వదినా. అన్నయ్య, ఏమీ జరగనట్టు చీమ కూడా కుట్టునట్టు ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఇప్పుడేమైంది వదినా? మూడో ప్రపంచ యుద్ధం గాని వచ్చిందా? దేశాల మధ్య యుద్ధం గురించి మనకెందుకు వదినా? ఇప్పుడు వచ్చింది ఈ ఇంటికి ఉపద్రవం. ఏంటి ఆ ఉపద్రవం? ఏమన్నయ్యా, అమ్మమ్మ వదినికి నువ్వేం చెప్పలేదా? బావగారు నాకు కూడా ఏం చెప్పలేదు చంద్రిక. ఏం చెప్పాలమ్మా? చూసావంటే ఇది ఇది ఇంట్లో మనకున్న గౌరవం. ఏంటి మావయ్య, నిన్న మమ్మీకి డాడీకి అంత అవమానం జరిగితే అదేం గుర్తులేనట్టు మాట్లాడుతున్నారు? అవమానమా? అదెప్పుడు జరిగిందబ్బా? అప్పుడే మర్చిపోయారా? ఆ నిత్యం మీ మీద ఎగ్ విసరలేదా? నా తల మీద లెగ్ పీస్ వేయలేదా? ఓ అదా? అది అవమానం ఎలా అవుతుంది చంద్రిక? నాకు ఎగ్గిచ్చింది, నీకు లెగ్గిచ్చింది. మనం తింటామనే కదా మనకిచ్చింది. విన్నావా అన్నయ్య? ఆ నిత్య ఈ ఇంటి కాబోయే కోడలని జరిగిన అవమానాన్ని ఆయన ఎలా దిగమింగుకుంటున్నారో. ఆ ఆత్మాభిమానాన్ని చంపుకుని మీ ముందు ఆయన ఎలా నటిస్తున్నాడో చూడన్నయ్య. అదేదో తెలియకుండా జరిగిపోయింది చంద్రిక. అనే మమ్మీ నేను కూడా సరిపెట్టుకున్నా మావయ్య. కానీ ఆలోచిస్తుంటే నిత్య మనకేదో లెసన్ చెప్పడానికే ఇలా చేసిందనుకుంటున్నాను. అసలేం జరిగింది జనార్దన్? అది అమ్మమ్మ అన్నయ్యకు చెప్పడం ఇష్టం లేనట్టుంది. నేను చెప్తానమ్మమ్మా. నువ్వైతే లాయర్లా ఒకవైపే చెప్తావమ్మా, ఆయనైతే జడ్జి గారిలా రెండు వైపులా చెప్తారు. మీరు చెప్పండి. మా మమ్మీ చెబుతానంటుంది మాకు జరిగిన అవమానం గురించి కాదత్తయ్యా, ముందు ముందు పోయే ఈ ఇంటి పరువు గురించి, గౌరవ మర్యాదల గురించి. ఏం మాట్లాడుతున్నావు స్వప్న? అవునమ్మమ్మా, కారణం తెలీదు గాని చీరాల నుంచి వచ్చిన తర్వాత నిత్య ప్రవర్తనలో మార్పు వచ్చింది. మన సంబంధం తనకు ఇష్టం లేనట్టుగా ప్రవర్తిస్తోంది. ఆ పని మీరు ముందు నుంచే చేస్తున్నారుగా. చెప్పేది పూర్తిగా వినాలొదినా. నిన్న నువ్వు మాతో ఉంటే తెలిసేది. నిన్ననే కాదు, మొదట్నుంచి తను తేడాగానే ఉంది. తేడాగా అంటే? సంబంధం ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారు జేజీ? నిత్య కూడా అలానే చేస్తుంది. లేకపోతే బావ తొడిగిన ఎంగేజ్మెంట్ రింగ్ ఎందుకు తీసేస్తుంది?
మన పరువు తీయాలని తనలా ప్రవర్తిస్తుంది. మన పరువు తీయటం వల్ల నిత్యకేంటి ఉపయోగం? పరువు తీసింది కదా అని మనం వాడి సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకుంటావా ఏంటి? తానే మ్యాచ్ క్యాన్సిల్ అని చెప్పొచ్చు కదా. ఆపు కల్పన. జనార్దన్, ఏం జరుగుతోందిరా? ఏం లేదమ్మమ్మ, వీళ్లే చిన్న చిన్న విషయాల్ని భూతద్దంలో చూస్తూ పెద్దవి చేస్తున్నారు. కరెక్ట్ చెప్పావు బావా, వీళ్ళకి వేరే పని బాటలు ఏమీ లేవు. డాడీ, మీరు సైలెంట్గా ఉంటారా? ఏది చిన్న విషయం మావయ్య? చీరాల్లో జరిగింది చిన్న విషయమా? హాస్పిటల్లో, రెస్టారెంట్లో జరిగింది చిన్న విషయమా? బాగా చెప్పావే అమ్మమ్మ. ఖచ్చితంగా ఆ తల్లి కూతుళ్ళు ఏదో ప్లాన్ వేసే ఉంటారు. అది మనల్ని అవమానించడానికి కావచ్చు, మన ఇంటి పరువు తీయడానికి కావచ్చు, లేకపోతే ఈ పెళ్లి క్యాన్సిల్ చేయడానికి కావచ్చు. అందుకే వాళ్లకంటే ముందు మనమే ఈ సంబంధం వద్దని వాళ్ల మొహాన చెప్తే కనీసం గౌరవమైనా మిగులుతుందమ్మమ్మ. గౌరవం మిగులుతుందనా, లేక నీ కూతురు ఇంటి కోడలవ్వాలి అనా? ఈ పెళ్లి గురించి స్వరూప వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉన్నాయో తెలియదు గాని మీరు మాత్రం మాట్లాడే మాటల్లో ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలన్న మీ ఉద్దేశం బయటపడిపోతోంది. ఈ పెళ్లి క్యాన్సిల్ అవ్వాలని కోరుకుంటుంది వాళ్ళు కాదు, మీరు. అది నిజమే కదా. ఏం మాట్లాడుతున్నావు వదినా? జైని నువ్వేమైనా కన్నావా? ఎక్కడో బయట నుంచి వచ్చిన నీకే అంత ప్రేముంటే వాడి మేనత్తను నేను, వాడి వంశంలో పుట్టిందాన్ని, వాడి రక్తాన్ని పంచుకున్నదాన్ని నాకెంతుండాలి? గంగిగోవు పాలు గరెటెడైన చాలు, కడవనైననేమి కరము పాలు అని ఎంతుంటే ఏం లాభం? ఏనాడైనా జై మంచి కోరారా మీరు? మంచి కోరక బావకి మీకు ఏం ద్రోహం చేశాం అత్తయ్యా? ఏదో ద్రోహం చేసినట్టు మాట్లాడుతున్నారు. ఈ ఇంటి ఆడపడుచుగా నా కూతురు ఇంటి కోడలవ్వాలని ఆశపడ్డాను, అది తప్ప? ఏ నీకు ఓ మేనకోడలుంటే దాన్ని ఇంటి కోడల్ని చేయడానికి నువ్వు ప్రయత్నించేదానివి కాదా? ఆపండి. అర్థం పర్థం లేకుండా ఊరికే ఎందుకు గొడవ పడుతున్నారు? చూడండి బామ్మగారు, నేను ఇంటి కోడళ్ళని చూడకుండా ఆడపడుచుననే అహంకారంతో తను ఎలా మాట్లాడుతోందో. నాకు ఏ అహంకారం లేదమ్మా, ఈ ఇంటిపైన మమకారంతోనే మాట్లాడుతున్నాను. అసలు అహంకారి ఆ నిత్య. అది ఈ ఇంటి కోడలు కాకూడదని మాత్రమే చెప్తున్నాను తల్లి. ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు చంద్రిక, జై. ఏం చెప్పాలి చేజీ? రాజయ్, కరెక్ట్ టైంకి వచ్చావు. నిత్య ప్రవర్తన గురించి మీ అత్తయ్య స్వప్నాలు డౌట్ పడుతున్నారు. వాళ్ళ డౌట్ నిజమే డాడ్. అత్త స్వప్న చెప్పింది నిజమే. నిత్య బిహేవియర్లో ఏదో చేంజ్ వచ్చింది. ఏమంటున్నావు జై? నిత్యను తప్పుపట్టకు జై. వీళ్ళు అనవసరంగా ఇష్యూని పెద్ద చేస్తున్నారు. సారీ డాడ్, మీరెందుకు ప్రతి చిన్న విషయానికి అత్తయ్య వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నారు? వీళ్ళు మన ఫ్యామిలీ మెంబర్సే డాడ్. ఎవరేం చెప్పినా వినాలని మీరు కూడా చెప్తుంటారు కదా చేజీ. మీ అందరికీ చెప్పేది ఒక్కటే, మనల్ని మనమే అవమానించుకొని మరొకరికి చులకన కాకూడదు. ఈ సూర్యదేవర కుటుంబాన్ని బయట వాళ్ళెవరు వేలెత్తి చూపించకూడదు. అంటే నిత్య సమస్యగా మారుతుందని నువ్వు అనుకుంటున్నావా జై? ఎస్ జడ్జి, కరెక్ట్గా ప్రాబ్లం ఏంటో తెలియదు కానీ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఈ ప్రాబ్లంకి నేను సొల్యూషన్ ఆలోచించాను. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. స్వప్న, బావా 5 minutesలో రెడీ అయ్యి వచ్చి నేను కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. ఇన్నాళ్లకొక మెట్టెక్కాం, త్వరగా వెళ్ళు. నవ్వినా
నాపచేనే పండుతుందన్న సామెత విన్నావా వదినా? నా మేనల్లుడు నా కూతుర్ని రెడీ అయి రమ్మన్నాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుని వస్తారేమో. అంతాస పనికిరాదొదినా. సింహానికి ఎంత ఆకలేసినా వేట మాంసమే తింటుంది కాని గడ్డి తినదు. నిత్య కాదంటే నిత్యని తలదన్నే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడేమో కాని నీ కూతురు వంక మాత్రం కన్నెత్తి కూడా చూడ్డు. చూద్దాం వదినా. కాకపోతే నా కూతురు ఈ ఇంటికి కోడలైతే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో. రణమా శరణమా? బేబీ టాబ్లెట్ వేసుకో. వాట్ డూ యూ థింక్ అబౌట్ మీ మామ్? వాట్ హ్యాపెండ్ బేబీ? ఇంకా ఏం కావాలి? ఫ్రీ బర్డ్ లో ఉండేదాన్ని ప్రీజన్ లో ఉన్నట్టుంది. ఈ హాస్పిటల్, ఈ మెడిసిన్ స్మెల్, ఈ ట్రీట్మెంట్. నో మామ్, ఐ కాంట్. ఐ వాంట్ గో టు హోమ్. బేబీ నీకింకా క్యూర్ కాలేదు. నీ హెడ్ ఇంజరీ అలాగే ఉంది. ఇంకొన్ని రోజులు నువ్వు ఇక్కడే ఉండాలి. జైని చూడకుండా నేను ఉండలేను మామ్. తనని ఆఖరిసారిగా చీరాలలో చూశాను. మళ్ళీ ఎప్పుడు జైని చూస్తానని ఎక్సైటింగ్ గా ఉంది. ఈ సిచ్యుయేషన్లో జైన్ ఎలా చూస్తావు? నిన్నిలా చూస్తే జై ఏమనుకుంటాడు? నన్ను జై చూడాల్సిన అవసరం లేదు మామ్. నేను జైని చూడాలి. ట్రై టు అండర్స్టాండ్. నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యాయి బేబీ. బట్ మనం తొందరపడ్డం వల్ల ప్లాన్ వేస్ట్ అవ్వచ్చు. జైకి డౌట్ వచ్చి మంగ విషయం బయటపడొచ్చు. డోంట్ గివ్ రీజన్స్ మామ్. దెర్ ఈస్ నో ఆప్షన్ టూ బేబీ. ఈ మ్యారేజ్ అయ్యే వరకు నువ్వు హైడ్లో ఉండడమే సేఫ్. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా తలకున్న కట్టు తీసేలోపు దాని మెళ్ళో జై తాలి కట్టాలి. దాని ఎగ్జిట్, నా ఎంట్రీ ఒకేసారి జరగాలి. అన్నిటికంటే ఫస్ట్ నేను ఈ హాస్పిటల్ నుంచి క్విక్ గా డిశ్చార్జ్ అవ్వాలి. ఓకే? ఓకే బేబీ, నేను డాక్టర్తో మాట్లాడతాను. డోంట్ బి ఎక్సైటెడ్. స్ట్రెస్ ఎక్కువ అయితే హెల్త్కి మంచిది కాదు. రిలాక్స్. టాబ్లెట్ వేసుకో. ఓకే బేబీ, నేను డాక్టర్ని కలిసి వస్తాను. నువ్వు రెస్ట్ తీసుకో. ఓకే? దోకు దోకు దోకు. ఏమైంది అబ్బులు? అటు చూడు. తనెవరో నీకు తెలుసా? నాకెందుకు తెలీదు? మంగతో నా పెళ్లి చెడగొట్టి నా చర్మం మీద వాతలు పడేలా పోలీసులతో కొట్టించింది ఆవిడే. నా చేతిలో చావబోయే రెండో శాల్తీ అదే. నేను కూడా మొన్న ఆవిడ్ని మంగతో చూశాన్రా. ఇప్పుడు మంగ తనతోనే ఉంది. అయితే ఆవిడిక్కడుంది కాబట్టి మంగ కూడా ఇక్కడే ఉందంటావా? ఉండే ఉంటది. రా చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఒక్క నిమిషం చెప్పండి. ఖచ్చితంగా ఆ గదిలోనే ఉండుంటుంది. చూద్దాం రా.